అన్వేషిస్తున్నా, అనుక్షణం అన్వేషిస్తున్నా. దేవా నా దేవా, నీవే నా నిరీక్షణ. దేవా నా దేవా, నీవే నా సంరక్షణ. నీవే నా సంరక్షణ. అనంతమైన ఈ లోకంలో అంతులేని ఆవేదనతో, అనంతమైన ఈ లోకంలో అంతులేని ఆవేదనతో, నీ ప్రేమ తోటలో నేను ఒక పుష్పాన్నిగా, నీ ప్రేమ తోటలో నేను ఒక పుష్పాన్నిగా. నీ కోసమే వీరబూయాలని, నీ కోసమే వీరబూయాలని, నీ కోసం పరిమళించాలని, నీ సేవ చేయాలని, నీ సేవ చేయాలని. దేవా నా దేవా, నీవే నా నిరీక్షణ. దేవా నా దేవా, నీవే నా సంరక్షణ. నీవే నా సంరక్షణ. అనంతమైన ఈ లోకంలో అంతులేని ఆవేదనతో, అనంతమైన ఈ లోకంలో అంతులేని ఆవేదనతో, అనువంత అనురాగం కోసం నేను, అనువంత అనురాగం కోసం నేను అనుక్షణం అన్వేషిస్తున్నా, అనుక్షణం అన్వేషిస్తున్నా. దేవా నా దేవా, నీవే నా నిరీక్షణ. దేవా నా దేవా, నీవే నా సంరక్షణ. నీవే నా సంరక్షణ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరట. చూస్తారు దూరం ఉండి అంతే. నికోదేముతో ప్రభు చెప్పారు, నికోదేముతో ప్రభు చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో అక్కడ నికోదేము అనే ఒక యాజకుడు వస్తాడు యేసయ్య దగ్గరికి. రాత్రి వేళ వస్తాడు, పగల కాదు, పగలందరూ చూస్తారేమో అని. యూదులకు అధికారి అయిన నికోదేము అనే పరిచయుడు ఒకడుండింది. అతడు రాత్రి ఎందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడు అని చెప్పాడట. హల్లెలూయా. బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడు అని మేమందరం ఎరుగుదుము. ఎందుకంటే దేవుడు అతడికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవ్వడూ చేయలేడు అని చెప్పాడట. హల్లెలూయా. సూచక్రియలు మహత్కార్యాలు జరగాలంటే ఎవరు తోడుండాలి? యేసయ్య తోడుండాలి. అపవాది శక్తులు కూడా చెప్తే కదా యేసయ్య మీ పక్కన ఉన్నారని. వింటున్నారా? చెప్పడం విన్నారా ఎప్పుడైనా? అపవాది శక్తులు తెలుసు యేసయ్య మా పక్కన ఉంటారు. దేవుడు అతడికి తోడై ఉంటేనే గాని మీరు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడు బోధకుడా అని నికోదేము చెప్తే యేసు ఏమన్నారు తెలుసా? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
అందుకు నికోదేమన్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మిస్తాడా అని అడిగాడట. యేసుప్రభు అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసరును, నీవు వాని శబ్దం విందినే కానీ అది ఎక్కడి వచ్చిన ఎక్కడికి పోవడం నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. చాలా చాలా స్పష్టంగా చెప్పారు యేసయ్య. సరే, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నీటి మూలంగా అంటే బాప్తిసం ద్వారానే మారు మనసు పొందుకుంటే చూస్తారు, అంతే. దేవుని రాజ్యాన్ని చూడగలనుకుంటున్నావా? ఆ రాజ్యంలో ప్రవేశించాలని నీకు ఆశ లేదా? హల్లెలూయా. ఏ చదువుకు తగినట్లుగా, ఏ క్వాలిఫికేషన్ తగినట్లుగా ఆ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నట్లుగానే అక్కడ కూడా దేవుని రాజ్యంలో కూడా కేటగిరీస్ ఉంటాయి. నీ యొక్క రక్షణ అనుభవాన్ని బట్టి, నీ దేవులో నడిచిన విధానాన్ని బట్టి, పాపాలు శాపాలకు దూరంగా ఉండబట్టి నీవు ఏది కోరుకున్నా ఇక్కడ అది దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేసేదిగా ఉందా, దగ్గర చేసేదిగా ఉందా, దానిలో ప్రవేశించేదిగా ఉందా? ఆలోచించుకోవాలి సోదరుడు సోదరు. దినములు బహు చెడ్డగా ఉన్నాయి. చిన్నపిల్లలని మాత్రం కూడా తేడా లేదు పెద్దవాళ్ళని మరణానికి. హల్లెలూయా. చిన్న పెద్ద మరణానికి తేడా. నాకు ఇంకా చాలా వయసు ఉంది. అవునా? ఎవరు చెప్పారు? నాకు ఇంకా చాలా వయసు ఉంది, ఇంకా చాలా సమయం ఉంది. దేవుని సన్నిధిలో ఉన్న సమయాన్ని గడపరు. ఎంతసేపు ఇక్కడ వాటికి 2-3 వేసి చెప్పుకొని దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. నిజమైన ఉపదేశం ఉన్న చోట అపవాదిని నిలవనివ్వడు. 8,000 మంది 9,000 మంది వస్తారట. అపవాద శక్తులు చెప్తాయి కదా, అక్కడ యేసయ్య. హల్లెలూయా. ఉపయోగం ఏముంది? యేసయ్య లేని చోట ఇక్కడ ఉన్నావు అనుకో, పరలోకంలో యేసయ్య ఉండే చోటుకు నువ్వు ఎలా వెళ్తావు? మ్యాగ్నెట్ పెట్టావనుకోండి, మ్యాగ్నెట్ అంటే తెలుసా? అయస్కాంతం పిన్నిసి పెడితే అతుక్కుపో. ఇక్కడ యేసయ్య అయిన చోట్ల నువ్వు ఉండగలిగితే పరలోక రాజ్యంలో ఆయన ఉండే చోట్ల నిన్ను ఆయన రాణిస్తారు. హల్లెలూయా. చిన్నదానికి పెద్దానికి అల్లుక్కుంటారు కొంతమంది, మూతి ముడుచుకుంటారు కొంతమంది. యేసయ్య ఉమ్మ వేసినా తుడుచుకొని వెళ్ళిపోయారు. హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు అన్నాడు దేవుడు తన సేవకుని. సరిచేయబడాలి, లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును, ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం నునుపవ్వాలి. గోధుమలు వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును, గోధుమలు వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు
గాడ్. హల్లెలూయా. దేవుని బిడ్డవైతే నీవు దైవజనులను సన్మానిస్తావు, గౌరవిస్తావు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే. లేకపోతే దేవుడంటే భయభక్తి లేదా, ఇష్టానుసారంగా దైవజనుల మాట కూడా నువ్వు లెక్క చెయ్యు. ఉపవాసం ఉండండి, శనివారం మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం వరకు అంటే ఎంతమంది ఉంటున్నారు? ఆత్మలు ఎదగొద్దా? కుటుంబంలో ఒకరు ఉంటే ఒకరు ఉండలేరు. ఏక మనసు ఉండదు. దేవుడు ఎలా దీవిస్తాడండి? శాపం పోయేస్తుంది అని చెప్పాడు. దశమ భాగం ఇస్తే అది ఇవ్వరు. ఆ డబ్బులు సాతానుగాడు వేరే వాటికి ఖర్చు పెడతాడు. దేవునికి నువ్వు నమ్మకంగా లేకపోతే సాతాను ఎంటర్ అవుతాడు నీ జీవితంలోకి. ఆ డబ్బుల్ని దురలవాట్లకి పాడు చేసే విధంగా ప్రేరేపిస్తాడు. నువ్వు దుష్టుడికి సోటిస్తున్నావా, దేవునికి సోటిస్తున్నావా? ₹1 దేవునికి ఎక్కువిస్తే తప్పేంటి? కొంతమంది కటాకటిగా ఇంకొక రూపాయి ఎక్కువైనా తక్కువైనా మనం ఇచ్చేది ఎవరికి? దేవుడికి. మనం ₹1 ఎక్కువిస్తే దేవుడికి మనకు దేవుడు ₹2 ఎక్కువిస్తాడు అనే ఆలోచన ఉందా ఎవరికైనా? అన్నిట్లో ఇస్తున్నావు దశమ భాగం. పాడి పంటల్లో ధాన్యము ఇంకన్నీ పండుతాయి కదా, ఇస్తున్నావా? మరి మాత్రం దేవునికి ఇచ్చేయాలి. శాపం ఎలా పోతుంది? మళ్ళాకి 3వ అధ్యాయం 8 నుండి 10 వరకు చదవండి. శాపం ఉందో లేదో తెలుస్తుంది మీకు. చెప్పేవన్నీ రాసుకోండి. దైవజనులను పిలిపించి ఇంటికి అభిషక్తుల్ని ప్రార్థన చేయించుకుంటున్నావా? సంతోష హృదయంతో పిలుస్తున్నావా వాళ్ళని? హల్లెలూయా. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతుందట. సంతోష హృదయంతో దైవజనుల్ని ఆహ్వానించినట్లయితే నువ్వు నిత్యము కూడా దేవుని యొక్క మాటల మీద ఆశ పెట్టుకోవాలి. అయితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిందట. హల్లెలూయా. పెంతెకొస్తు అనే పండుగ దినం అంటే 50వ రోజు. యేసయ్య చనిపోయి 3వ దినం తిరిగి లేచిన తరువాత 50వ రోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి భూమి మీదకు దిగింది. అయితే అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నిండిందట. మరియు అగ్ని జ్వాల అంటే 4 విభాగపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి కొరకు గుంపుగా కూడి కనిపెట్టాలి. దైవ సన్నిధిలో వచ్చి సంఘంలో వచ్చినప్పుడు కనిపెట్టాలి. శనివారం ప్రార్థనకు వస్తున్నావా? దేవుని యొక్క శక్తి కొరకు కనిపెట్టడానికి టైం కేటాయిస్తున్నావా? 6 గంటల ప్రార్థన అయితే 1/2 గంట ముందు ప్రార్థన ముగించే ముందు, పాటలు అయిపోయే ముందు. ఇదా దేవుని శక్తి ఎక్కడ దిగుతామని మీద ఎడతెక్కకుండా కనిపెట్టమన్నారు యేసయ్య దైవశక్తి కొరకు. లేకపోతే అప్పటి శక్తి వస్తుంది, నిన్ను బ్రహ్మపరుస్తాడు. ఇలా చెప్పాను కదా, మీటింగ్కి వెళ్ళి వచ్చిందామే అని భాషలు వస్తాయి. ఆశపడుతున్నావు, కానీ ఎలా ఆశపడాలో అలా ఆశపడాలి. పాపము శాపము ఆయన రక్తంతో కడుక్కోవాలి. అప్పుడు ఆశపడితే దైవశక్తి దిగిద్ది. కానీ అవన్నీ కడుక్కోకుండా నీళ్ళు అశుద్ధ మాటలు ఇష్టానుసారం నడవడి ఉంచుకొని పరిశుద్ధాత్మ కావాలన్నావా సాతాను శక్తి వచ్చేది. అపత్రాత్మలు. హల్లెలూయా. కనుక సోదరి పరిశుద్ధాత్మ కావాలనుకుంటే యేసు అందరూ కనిపెట్టాలి. అందరూ ఒక్క చోట కూడి ఉండి కనిపెట్టారు. వాళ్ళు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 120 మంది ఉన్నారట ఇంచుమించు. కనిపెడుతున్నావు మరి. కనుక ప్రభువు చెప్పారు, నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు నా కోసం మీరు బాధపడద్దు. నేను వెళ్ళటం మీకు మంచిదే. నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీ మీదకి పంపిస్తాను. మీరెవరూ యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. పరిశుద్ధాత్మ పొందుకొని శక్తి అప్పుడు వెళ్ళండి అన్నారు. హల్లెలూయా. అయితే ఇంకా చాలా ఉంది కిందన. మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఊహించినట్లుగా మీరు మత్తులు కాలేదు. పరిశుద్ధాత్మ శక్తి నింపడి అందరూ అన్య భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్తుంటే ఆ దేశంలో ఉన్న అందరూ కూడా యెరూషలేము మీదట అనేక మంది వ్యాపార నిమిత్తం వచ్చేవారట ఆయా దేశాల నుండి. వారి భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారు. పేతురు, యాకోబు, యోహానులు అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారు. ఆ మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి మరియమ్మ గారి మీద కూడా వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి. యేసే తల్లి మీద కూడా భాషలు మాట్లాడుతుంటే వీళ్ళందరూ అనుకుంటున్నారట, ఏంటి వీళ్ళందరూ మన భాషలతో మాట్లాడుతున్నారు అనుకుని ఆ దేశ భాష వీరు మాట్లాడుతూ మనం వింటున్నామే, మన దేశం భాష కదా ఇది, వీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏంటో దేవత ఏమవుతుంది, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను వివరిస్తూ ఉన్నారు అనుకుంటున్నారట. 11లో వించున్నామని చెప్పుకున్నారు. అందరూ భ్రాంతి నుండి ఎటు తోచకుండా ఇది ఏమవుతుందో అనుకుంటూ ఉన్నప్పుడు ఎటు తోచట్లేదట. కొందరైతే వీరు కొత్త మద్యాన్ని తాగినట్టున్నారు, అందుకే ఇలాంటి భాషలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారట కొంతమంది. అయితే పేతురు లేచి అన్నాడు, పేతురు గారు,
బిగ్గరగా వారి తిట్లను, యూదయ భాషలారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్లుగా వీరు మత్తులు కాదు, ప్రొద్దుపడిచి జామైనా కాలేదే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళకందరు. ఆ దినంలో నా దాసుల మీద, నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశం మీద మహత్కార్యాలను, క్రింద భూమి మీద సూచికలను, రక్తమును అగ్ని పొగ ఆవిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుతారు. చూసారా, ప్రభు ప్రత్యక్షమయ్యే రెండవ రాకల్లో రాకముందు కొన్ని వింతలు జరుగుతాయని ప్రభు చెప్పారు. ప్రత్యక్షము కాకముందు మన నిరీక్షణ వ్యర్థము కాదు. ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నావా? చాలా ధన్యుడు. లేకపోతే భూ సంబంధం వాటి మీద పెట్టుకొని వాళ్ళ మావోళ్ళు వీళ్ళ మావోళ్ళు, వాళ్ళ వీళ్ళ మనందరం ఒక రోజు వెళ్ళిపోతాం అంతే. హల్లెలూయా. మనతో ఎవరు రారు. దేవుని ఎదుట మనం ఒక్కలే నిలబడాలి తీర్పులో. హల్లెలూయా. నీ మట్టుకు నీవే నిలబడాలి. ఇక్కడ నీకు ఎంతోమంది సపోర్ట్ ఉండొచ్చు, రిపోర్ట్లు ఉండొచ్చు, అక్కడ అవన్నీ పనికిరావు. ఆయన గ్రంథాలు విప్పుతాడు, దేవదూతలు వస్తారు, గ్రంథాలు విప్పుతారు. నువ్వు చేసినంత లిస్ట్ ఉంటుంది అక్కడ, నేను చేసింది కూడా ముందే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరిది ఉంటుంది అక్కడ. అయితే ఆ ఆత్మను కుమ్మరిస్తాను, ఆత్మ అన్నారు ప్రభు నామను బట్టి. 21 ఏముంది? అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యాలను, సూచకులను మీ మధ్య చేయించి ఆయన్ని తన వల్ల ఒప్పు పొందిన వానిగాను మీకు కనబర్చెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన్ను లేపెను. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? సజీవుడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన సజీవుడైన దేవుడు. మనిషి సజీవుడు గనక సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండే దేవుడు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సందులో ఉన్నావు సోదరుడు, సోదరి. మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన నీకు కనిపిస్తాడు. ఎవరు వెతికినా సరే ఆయన కనిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రసాద్ గారు అనే ఒక ఆయన ఉండేవారు, కమ్మాస వాళ్ళు. మీకు ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళలో చెప్పండి. తెలుసా? అయితే అతను మన మందిరం అన్నా మనమన్నా చాలా చాలా కొంచెం ఎగ్గినెస్ట్గా ఉండేవారు. కొంతమంది మనుషులు ఉంటారు కదండి, తెలిసి తెలియని జ్ఞానం, నిజ దేవుడారో తెలియదు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. చెన్నైలో ఆపరేషన్. అందరు దేవుళ్ళని తలుచుకుంటున్నాడట, అందరు దేవుళ్ళని తలుచుకుంటున్నాడట. బీపీ షుగర్లు ఉంటే ఆపరేషన్లు పడవు. అప్పుడు అందరూ అయిపోయారు, యేసయ్య ఒక్కరే ఉన్నారట. హల్లెలూయా. యేసయ్య ఒక్కరే ఉంటే మరి ఇంకా తప్పదు. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు జరగవు. వారాల తరబడి, రోజుల తరబడి హాస్పిటల్లో ఉంచేస్తూ ఉన్నారు. యేసయ్యని తలుచుకుందాం అనుకుని తలుచుకున్నాడట. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? తెల్లని వస్త్రాలు వేసుకుని యేసయ్య కనబడ్డారట. హల్లెలూయా. కనబడితే తెల్లని వస్త్రాలు వేసుకుని కనబడితే ఆయన అనుకున్నాడట, అలా ఆవిడ వేరే దేవుళ్ళని పూజిస్తుంది, అలా ఆవిడ పూజించే దేవుడు ఈయన అనుకున్నాడట. ఆయన వింటున్నారా? అందరూ వింటున్నాను? అల్లు చెప్పండి. వింటున్నారు కదా? మన పక్కన ఇల్లు. హల్లెలూయా. వాళ్ళ ఆవిడ పూజించే దేవుడు ఈయన అనుకున్నాడట. అయితే 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 అద్భుతం ఏంటి తెలుసా? మన చర్చి కనబడిందంట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. మన చర్చి కనబడి ఆయన అన్నారట, నేను ఇందులో ఉండే, ఈ చర్చిలో ఉండే యేసయ్యని నేను, యేసుక్రీస్తు ప్రభువు నేను ఆవిడ పూజినట్లుగా రాయిరాబా బొమ్మను కదని అతనికి స్పిరిట్లో అనిపిస్తుందంట మనసులో. ఈ చర్చిలో ఉండే దేవుణ్ణి నేను, యేసయ్యని నేను అని చెప్పాడట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. సహోదరుడు, సహోదరి, ఈ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఎంత దూరమన్నా వెళ్ళి దేవుని గురించి చెప్పారు. వాళ్ళు చాలా ఉంది చెప్పాలంటే. ఆ సాక్ష్యం యేసయ్య ఇక్కడ ఉన్నారని సాతాను శక్తులు చెప్తున్నాయి,
కానీ మనుషులకు కూడా యేసయ్య గురించి నిజంగా మనస్ఫూర్తిగా అతను అడిగాడు దేవుడు. ఎందుకంటే బీపీ షుగర్ తగ్గట్లేదు, అందరూ అయిపోయారు. హల్లెలూయా. మంచిగా ఆపరేషన్ అయిపోయింది యేసయ్య దయ వల్ల. ఇంటికి వచ్చాడు, అందరికీ సాక్షిగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అది ఇక్కడ ఎన్నో ఎన్నో ఉండొచ్చు, చుట్టుపక్కల ఎక్కడో ఉండొచ్చు, కానీ యేసయ్య ఎక్కడ ఉన్నారు? నువ్వు అక్కడ ఉన్నావు. యేసయ్య ఉండే చోట్ల నువ్వు ఉన్నావు. పరలోక రాజ్యంలో కూడా నువ్వు ఇక్కడ స్థిరంగా నిలబడినట్లయితే అంతం వరకు, దేవుని రాకడైనా నీ మరణమైనా అంతం వరకు స్థిరంగా నిలబడితే దైవరాజ్యంలో కనబడతావు. అపవాది నిన్ను ఎన్నో ఊపులు ఊపొచ్చు, రకరకాల వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, బంధువుల ద్వారా. ఎందుకు అక్కడికి వెళ్ళడం? రకరకాలుగా ఊపుతాడు. నువ్వు ఏ రోజన్నా అపవాదికి లోబడ్డావా? బంధువులకి, రక్తములకి, ఇరుగుపడి వరకు లోబడ్డావా? అపవాది మాట విన్నట్టే నువ్వు. చిపోసా అతన అక్కడ నా యేసు అన్నారు. నువ్వే చెప్తున్నావు కదా, దేవతా శక్తులు, దెయ్యాలు అనబడి దేవుడి శక్తులు పట్టుకొని అని సాతాన్ని ఎదురుస్తున్నావు. నువ్వు ధన్యుడివి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో నీవన్నీ గ్రంథాల్లో రాయబడతాయి. నీవైనా నావైనా దుష్టశక్తులు చెప్తున్నాయే, నువ్వు వింటున్నావే సాక్ష్యాలు. ఏది నీ సాక్ష్యం? అనేక మందికి, అమ్మ యేసయ్య అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి రండి, మేము వెళ్ళే చోట యేసయ్య ఉన్నారు, స్వస్థ వస్తుంది, నీకు విశ్వసించు, మేము ప్రార్థన చేస్తాం, తీసుకెళ్ళి అమ్మగారి చేత. ఎవరినైనా తీసుకొచ్చావా? నువ్వు చెప్తున్నావు ఇరుగుపడి వారికి. ఏది నీ సాక్ష్యం? అద్భుతాలు చేస్తున్నాడు ఆయన, నీకు బాగలేదా? రాని నేను తీసుకెళ్తాను. తీసుకొస్తున్నావా? జాగ్రత్త. లెక్క ఉంది దేవుని దగ్గర. గనుక సహోదరుడు, ఆయన లేచిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు. నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసించకపోతే ఈ రోజున విశ్వసించు. ప్రభు నీకు సహాయం చేయను గాక. యేసునామములో ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నాకు అధికారం బట్టి ఏం పెట్టావు? నీ అధికారాన్ని కొట్టేస్తాను, నా వేసుకున్నావు. వెళ్ళిపోవు, అది కూడా పంపించేస్తాను. లేదు వెళ్ళిపోతున్నావా? ఏం పెట్టావు? నువ్వే పెట్టావు. ఇది ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్నాళ్ళు దొరుకుతుంది అయితే? ఎలా అయింది? 2 నెలలు అయిందా? ఏం బాధలు పెట్టావు? కాలు బాధలు పెట్టావు? ఎక్కడ వచ్చావు? ఎక్కడా? దెయ్యానో దాతవా? ఏం దెయ్యం? ఎడబడి వచ్చావా? తొక్కిందా? ఏంటి తొక్కిందా? ఇప్పుడు మరి అవన్నీ కాళ్ళు అవన్నీ ఏమేమి పెట్టామని పట్టుకుని వెళ్ళిపోవాలి, ఉండాలని వీలేదు. ఈ వీడియో దేవుని మందిరానికి వస్తుంది. అర్థమైందా? ఏం తినకుండా చేస్తున్నావంట? నేను నాటకాలు చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏంటి? చెప్పు సైతాను, ఏమనుకున్నా? ఎన్నాళ్ళకి? ఏంటది? అన్నదానం చేసి నువ్వేనా? దుష్ట శక్తి చేసి నీకు ఆజ్ఞాపిస్తాను. దేవుడు నాకు అధికారం పెట్టి నీ అధికారం బంధిస్తున్నావు, కొట్టేస్తున్నావు దుష్ట శక్తి. ఎక్కడ వెళ్ళిపోవు. పక్కన ఎవరు ఉంటారు తెలుసు? ఎప్పుడు ఎవరు? ఈశ్వరు ఉన్నారా? ఎంతమంది వచ్చారు మీరు? ఒక్కదాని వచ్చావా? నేను నమ్ముతున్నా అనుకుంటున్నావా? చాలా మంది ఉన్నారు మీరు, అవునా? వెళ్ళిపోయారు అందరు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళిపోతున్నారా? సైతం దేవుళ్ళు అందరూ వెళ్ళిపోయారా? దేవతలు అందరూ వెళ్ళిపోయారా? ఏంటి నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, తెల్ల బట్టలు అందరూ వెళ్ళిపోయారా? పసుపు బట్టలు సైతం దేవుళ్ళు అందరూ వెళ్ళిపోయారా? మీకు ఎక్కువ మనిషిని కోసం చంపడానికి అంతమంది వచ్చారు మీరు. దోష్ట శక్తులారా, మీకు ఆజ్ఞాపిస్తాను. దేవుడు నాకు అధికారం అంటే అధికారం బంధిస్తాను, కొట్టేసిన అగ్ని కూడా ఆజ్ఞాపించేస్తాను. రెండో మన బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం అగ్ని కూడా పంపించేస్తాను. ఏమనుకుంటున్నారు? దేవుడు నాకు అధికారం అధికారం బంధిస్తున్నాను. ఎన్నాళ్ళు చంపేద్దాం అనుకున్నారు? వెళ్ళిపోవాలి, ఉండడానికి వీలేదు. కమన్ కమౌట్. ఇంకేం చేశారు? ఎవరికన్నా ఉన్నారు అక్కడ?
వీళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉన్నారా? తినక మన జ్వరం వచ్చిందని పెట్టావంట నువ్వేనా? వాళ్ళ మీదకి వెళ్ళదా? ఇంకెవరి మీదకి వెళ్తున్నావు? ఎవరి మీదకి వెళ్ళాలని వీళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. అర్థమైందా? నేను కోసం ప్రార్థన చేస్తాను. తెలుసా నేను ఎవరో? నీళ్ళు కూడా తాగనట్లేదా? వామిటింగ్స్ పెట్టావంట? ఇంకేం పెట్టావు? వాంతులేనా? ఏమేమి పెట్టావని పట్టుకుని వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని నచ్చిన అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరో? రక్తం చెందిన దేవుడు, ప్రతి ఒక్క మనిషి కోసం ప్రాణాన్ని బలి అర్పించిన దేవుడు. తెలుసా? ఆయన రక్త ప్రోక్ష మాసాలు రక్తమైన పరమాత్మని పునీత బలియాగానే ఉంది వేదాల్లో, సామయాగంలో ఋగ్వేదంలో. తెలుసా? యేసు ప్రభు రక్తం చెందిన దేవుడు. మంచి పాపాలు పోవాలి, రక్తం చెందించబడాలి. పరిశుద్ధులు దేవుని రక్తమై ఉండాలి. దెబ్బల మీద వెళ్ళడానికి వెళ్ళేది ఏమేమి పెట్టావు? ఇంకా ఏమన్నా ఏం చెప్పండి, అన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా? వెళ్ళిపోతున్నావా? ఉండడానికి లేదు. ఆ కాళ్ళు నొప్పి ఏంటి, బరువులు ఏంటి, పోట్లు ఏంటి, ఏమి ఉండకూడదు. పట్టు వస్తుంది చేసిన వాళ్ళు మంచుకున్నా లేదు కదా, నన్ను పుట్టేసిన వాళ్ళు ఏమేమి పెట్టాలి పట్టుకుని వెళ్ళిపోవాలి. ఉండడానికి లేదు. ఎందుకని బలిస్తున్నాము పుట్టేసిన అగ్నిలో పడవేస్తున్నాను. 2 మంది మరిస్తున్నాము. చేతుల్లో నుండి వెళ్తావా? ఎలా వెళ్ళిపోవాలి? చేతుల్లో నుండి ఎడం చేతుల్లో నుండి ఎడం చేతిలో నుండి దాహం అవుతుంది. ముందంతా దాహం లేదు. మంచినీళ్ళు తాగానే వాంతి అయిపోయింది. ఇప్పుడు ఇందాక మంచినీళ్ళు తాగారు, బాగానే ఉంది కదా. మళ్ళీ కూడా మంచినీళ్ళు తాగుతుంది. ఇదిగో పట్టండి. పర్లేదు నేను వేస్తే మంచిది. నీకు తెలీదు నేను ఎందుకు వేస్తాను. వస్తూ వచ్చింది ఆయనకే మహిమ. ముట్టుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య నన్ను చేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య నన్ను గుడుగు రమ్మని వస్తున్నాడు. హల్లెలూయా. వస్తానని చెప్పినానమ్మా. హల్లెలూయా. యేసయ్య నన్ను రామన్నాడమ్మా. హల్లెలూయా. వస్తానని చెప్తున్నావా? ఇప్పుడు రమ్మంటున్నారా నిన్ను? ఇప్పుడు ప్రార్థన చేసినాక రామన్నాడు. రమ్మన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.